ఆదివాసులపై దాడి అది బ్రిటిష్ ప్రభుత్వం మొదలుపెట్టిన సంస్కృతి అది కొనసాగుతుంది. ఎందుకు ఆదివాసులే పోరాటం చేసినారు బ్రిటిష్ ప్రభుత్వం మీద మొదటి నుంచి? అదే సంస్కారం వీళ్ళది కూడా ఈ ప్రభుత్వాలు కూడా 1000 ఊళ్ళ మరి 1000 మంది గోండులను 1860లో ఉరితీసినారు నిర్మల్లో. 1000 ఊళ్ళ మరి రామ్జీ గోండ్ నాయకత్వం. ఆ తర్వాత మళ్ళీ వరుసగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. కుమ్రపల్లి పోరాటాలు, మళ్ళీ ఇంద్రవెల్లి పోరాటాలు, ఆదిలాబాద్ జిల్లా చెంచుల మీద అటుపక్క జరిగిన పెద్ద పోరాటాలు, దేశమంతా బిర్సా ముండా పోరాటాలు మామూలు పోరాటాలు కాదు. అక్కడికి వెళ్తే ఆదివాసుల సంతాలు బిర్సా ముండా అంటే కోపం వస్తుంది. భగవాన్ బిర్సా ముండా ఎందుకు జరిగిందంటే ఇక్కడ సంపద దోచుకొని పోవడం కోసం బ్రిటిష్ వాళ్ళు రైలు మార్గం వేయాలి. రైలు మార్గం వేయాలంటే అడవులు కొట్టాలి, చెట్లు నరికేయాలి. ఆదివాసులు ఎదుర్కొన్నారు, తప్పన్నారు. స్లీపర్స్ కరవాలి. అప్పుడు చెక్క డబ్బులు ఉన్నాయి, చెక్కవి కూడా కావాలి. ఇక్కడ నుంచి పత్తిని తీసుకొని పోవాలి, సంపద అంతా తీసుకొని పోవాలి. షిప్పులు వేయాలంటే రైలు మార్గం కావాలి. దోపిడీ చేయాలంటే ఆదివాసులను చంపేయాలి. వాళ్ళు ఎదురుస్తున్నారు కాబట్టి చంపాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా